ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ వయసులో అనార్థం అవుతుంది బాబా. ఆ అనార్థం ఒక జీవిత కాలం శిక్షగా మారుతుంది బాబా. ఏ శిక్ష అయినా ఐ డోంట్ కేర్. ఏంట్రా డోంట్ కేర్? ఈ అమ్మ మాట కూడా నీకు డోంట్ కేరా? చెప్పు. అది కాదమ్మా. మాట్లాడకో. రాక్షసులతో యుద్ధం చేసే మనిషి కూడా రాక్షసుడిగా మారిపోతాడ్రా. నువ్వలా మారిపోవడం నాకిష్టం లేదు. చెడు అనే లోయలోకి మనం చూస్తుంటే ఆ లోయ కూడా మనల్ని చూస్తుందిరా. ఏదో ఒక రోజు తనలో మనల్ని కలిపేసుకుంటుంది. నువ్వలా చెడ్డవాడిగా మిగిలిపోవడం నాకిష్టం లేదురా. నువ్వెంత గొప్పవాడివో నీకర్థం కావడం లేదు. మోసం చేస్తున్నారని తెలిసినా క్షమించే గుణం రానిది. ఏం చేస్తుందిరా ఈ అపూర్వ? మహా అయితే నన్ను చంపేస్తుంది. నా చావుతో నీ గొప్ప పేరు బూడిదవ్వకూడదురా. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ మనసు అది తట్టుకోలేదు. నువ్వెప్పటికీ మంచివాడిగా మహానుభావుడిగా మిగిలిపోవాలి. పద వెళ్దాం. పద రా. బాబా మమ్మీ మమ్మీ నువ్వు నిజంగానే అత్తయ్యని చంపాలని చూసావా? వాడేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడే. సరే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు వెళ్ళు. కేపీ కేపీ మావయ్య, నేను నక్షత్రని కావాలని పడేయలేదు మావయ్య. నేను తనని భద్రంగానే పట్టుకున్నాను. తనే వద్దని విదిలించుకుని పడిపోయింది. కింద పడ్డాక నక్షత్రం నడుం ఎంత విరిగిందో నాకు తెలియదు గాని మావయ్య, ఎవరో నా గుండెని విరిచేసినట్టు అయిపోయింది. నోర్ముయిరా వెధవా! అంత ప్రేమున్న వాడివే అయితే నువ్వు కూడా తనతో పాటు వెళ్ళాలి కదా. అయ్యో, వెనకాలే వెళ్ళాను. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం వెంటపడినట్టు వెనకే వెళ్ళాను మావయ్య. కానీ అత్తయ్య వద్దని కసిరించింది. అదిగో తీసుకొచ్చేసినట్టున్నారు మావయ్య. నా ఆరో ప్రాణాన్ని నేను తీసుకొచ్చేస్తాను. ఆగండి మావయ్య. నెమ్మదిగా ఉండు, నేను పట్టుకుంటాను. ఉండు. మెల్లిగా కాలు పెట్టు. మెల్లిగా
మెల్లిగా నడు అమ్మాయి. అయ్యయ్యో ఎంత కష్టం నక్షత్ర? వచ్చిందే నీకు. ఆ, ఇప్పుడు ఎలా ఉంది? అత్తయ్య, డాక్టర్ ఏం చెప్పారు? ఏంటత్తయ్య, ఏం మాట్లాడట్లేదు? ఏమైనా ప్రాబ్లమా? నిన్ను అమ్మా ఏమైంది అపూర్వ? ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? మన బేబీకి ఇప్పుడు ఎలా ఉంది? మీకులాగానే నక్షత్రని నేను కావాలనే కింద పడేశాను అనుకుంటుందేమో. అంతే కదా? తీసుకెళ్ళరా. తీసుకెళ్తాను మోయా, పద. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా. మెల్లిగా. అమ్మా అయ్యో నెమ్మదిగా రా అమ్మాయి. చిన్నగా జాగ్రత్త. చిన్నగా. నెమ్మదిగా. ఆ. కూర్చో, కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అమ్మా నక్షత్ర, ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు? వెనక బోను చిన్నగా చిట్లిందట అల్లుడు గారు. సంసారానికి కొద్ది రోజులు దూరంగా ఉండమన్నారు. గోరింటాకు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏం మాట్లాడాలో నీకేమైనా అర్థమవుతుందా? అంత తెలివే ఉంటే ఈ పాటికి ఆవిడ పెళ్ళైపోయి ఉండేదమ్మా. ఆవిడ సంగతి పక్కన పెట్టు. డాక్టర్ గారు ఏమన్నారో నువ్వు చెప్పు. అంతా ఓకే డాడీ. బ్యాక్ బోన్ సెట్ అయ్యేంత వరకు ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. నాకు సేవ చేయడానికి 24 గంటలు ఎవరైనా ఒక అసిస్టెంట్ ఉండాలని చెప్పారు. అసిస్టెంట్ అంటావేంటమ్మాయి? సేవ చేయడానికి మొగుడు పక్కనే ఉండాలి. మొగుడు సేవలో ప్రేమ ఉంటుంది, పెసరట్టు ఉప్మా ఉంటుందని చెప్పారు కదా, మరి అది చెప్పవేమిటి? ఎలా చెప్పినా అర్థం ఒకటే కదా గోరింటాకు. ఎందుకు ప్రతిదీ పట్టుకుని లాగుతావు? ఆ? అత్తయ్య మీద ఎందుకమ్మా అలా చిరాకు పడుతున్నావు? సైకలాజికల్ గా కూడా డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. భర్త దగ్గరుండి చూసుకుంటే భార్యకు మరింత ధైర్యంగా ఉంటుంది, త్వరగా కోలుకుంటుంది కూడా. ఎరా చెర్రి, విన్నావు కదా? అయ్యో, వినడమేంటి మావయ్య, మొత్తం అర్థం కూడా చేసుకున్నాను. నక్షత్ర కోలుకునేంత వరకు తన నెత్తిన పెట్టుకుని నడిపిస్తాను, కళ్ళల్లో పెట్టుకుని మరీ చూసుకుంటాను. డైలాగులు చెప్పడం కాదు, వారం తిరిగేసరికల్లా నా కూతురు చెంగు చెంగుమంటూ గెంతాలి. అయ్యో, గెంతడమేంటి మావయ్య, రాకెట్ లాగా ఎగిరిస్తాను చూడు.